రైట్. సంజయ్ పులపాక్ గారు, మీ అంచనా ఏంటి సార్? ఇప్పటికే గ్యాస్ ధరలను సంస్థలు పెంచాయి. అలాగే ఈ గ్యాస్కి సంబంధించి బుకింగ్ సంబంధించి 25 రోజులు గ్యాప్ ఉండాలని కేంద్రం నిర్దేశించింది. రెండోది ఉత్పత్తి పెంచాలని చెబుతున్నారు. పొరుగు దేశాల్లో ఇప్పటికే గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచారు. మనం ఈరోజు అది మాట్లాడుకున్నాం. అంటే లార్జర్ సెన్స్లో యుద్ధం ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? అలాగే హార్మూజ్ జలసంధి కూడా ఇంకా పూర్తిగా క్లోజ్ చేసే ప్రమాదం ఉందని రష్యా, చైనా లాంటి దేశాలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మీ అంచనా ఏంటి సార్? కొంత యుద్ధం మన ఇంటికి వచ్చేసిందా? ఇవన్నీ పెరిగితే ఇంపాక్ట్ ఖచ్చితంగా మనకు ఉంటుందా? థ్యాంక్స్ అండి ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. ఖచ్చితంగా వార్ యొక్క ఇంపాక్ట్ మనం చూస్తున్నాం మన మీద. ఉదాహరణకి చూసుకుంటే నిన్న మీడియాతో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ యుద్ధం అయిపోయింది, దాదాపు ఇంకే ఉంది అన్నారు. కానీ అది కొనసాగుతున్నట్టే ఉంది, ఎక్కడ ఆగే సూచనలు కనపడట్లేదు. మనం కనుక ఆయిల్ ప్రైస్ కనుక తీసుకుంటే $100 పర్ బ్యారెల్ నుంచి కొద్దిగా తగ్గింది 95 కి. ఇంతకు ముందు చూసుకుంటే యాక్చువల్లీ 60-40 అక్కడ ఉండేది, ఇప్పుడు ఏకంగా 100 టచ్ అవుతోంది. నిన్న కొద్దిగా బ్యారెల్ ప్రైస్ ఎందుకు తగ్గిందంటే డొనాల్డ్ ట్రంప్ ఇంకేముంది యుద్ధం అయిపోతుంది కదా అని మాట్లాడినందుకు కొద్దిగా తగ్గింది. బట్ ఓవరాల్ గా అయితే ప్రైసెస్ చాలా హైగానే ఉన్నాయండి. తర్వాత ఈ యుద్ధం ఏదైతే ఉందో అది చుట్టుపక్కల దేశాలకు కూడా స్ప్రెడ్ అయిందండి. మనం తీసుకుంటే అటు లెబనాన్ కి వెళ్ళింది, జోర్డాన్, ఇటు గల్ఫ్ కంట్రీస్ అన్ని ఉన్నాయి, అటు సైప్రస్ దాకా వెళ్ళింది. ఇటు సైప్రస్ అక్కడ టర్కీ వాళ్ళు కూడా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని డిప్లాయ్ చేయడం జరిగింది, అజర్బైజాన్ కి వెళ్ళింది. సో రీజనల్ గా మొత్తం అంతా కూడా ఈ యుద్ధ వాతావరణం కమ్ముకునుందండి. కాకపోతే గల్ఫ్ కంట్రీస్ ని అనూహ్యమైనటువంటి ఓపిక చూపిస్తున్నారు. ఎందుకంటే ఓ పక్క నుంచి ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నప్పటికీ వాళ్ళు దానికి ప్రతిస్పందించకుండా కేవలం అమెరికన్ రెస్పాన్స్ ని అలౌ చేస్తున్నారు. కానీ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ మాత్రం ప్రతిస్పందించట్లేదు. వాళ్ళ నేవీని కానీ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని కానీ అలానే వాళ్ళ మిలిటరీని కానీ రంగంలోకి దింపట్లేదు. ఇంకా వెయిట్ చేస్తున్నారు అమెరికా వాళ్ళు యుద్ధం ఆపేస్తారేమో అని. ఒక విధంగా చూస్తే అది ఊహించినటువంటి ఓపిక ప్రదర్శించడం జరుగుతోంది గల్ఫ్ కంట్రీస్. మరో పక్కన చూసుకుంటే దాదాపు 2000 మంది దాకా చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో, ఎందుకంటే మనకి ఇరాన్ లోంచి న్యూస్ రావట్లేదు కాబట్టి బయటికి వస్తున్న కాస్త న్యూస్ లోనే 2000 మంది పైగా చనిపోయినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా పెద్ద ఎత్తున మిజైల్ ఎక్స్చేంజెస్ నడుస్తున్నాయి. ఇంకా మిలిటరీ గ్రౌండ్, బూట్స్ ఆన్ గ్రౌండ్ దిగలేదు. దిగకుండానే యుద్ధం ఆపేస్తారు, అమెరికన్స్ విక్టరీ డిక్లేర్ చేస్తారని చెప్పడం జరుగుతోంది. ఒక సాడ్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బోత్ సైడ్స్ రెండు వైపుల నుంచి అటాక్ చేయడం జరుగుతోంది. మనం చూసాం అటు ఇరాన్ ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్ గా ఏ దేశాలకి ఏంటి కీలకమో చూసి వాటిని టార్గెట్ చేస్తుంది. ఉదాహరణకి దుబాయ్ తీసుకుంటే హోటల్ ఇండస్ట్రీ, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ, ఇలా అంటే ఆయిల్ తో కలిపి ఇవన్నీ కూడా పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళకు ఉన్నాయి కదా, వాటిని టార్గెట్ చేయడం జరిగింది. అలానే మిగతా చోట్ల ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి టెహ్రాన్ బయట ఉన్నటువంటి ఆయిల్ డిపోస్ ని పేల్చేయటం వల్ల ఆకాశం అంతా చీకటిగా అయిపోయిన భావన కలిగిన అంత పెద్ద ఎత్తున బాంబింగ్స్ జరిగాయి. దాంతో కూడా చాలా ఆయిల్ ప్రైసెస్ అవి ఇంపాక్ట్ అవుతున్నాయి. ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము స్ట్రెయిట్స్ ఆఫ్ జలసంధి ఇంకా ముయ్యలేదు, అమెరికన్స్ ఇజ్రాయెల్ కి సంబంధితం లేనటువంటి ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. కానీ అక్కడ రెండు రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఎందుకంటే గల్ఫ్ లో కనుక కంట్రీస్ లో తీసుకుంటే చాలా ఆయిల్ ప్రొడ్యూసింగ్ దాంట్లో అమెరికన్ కంపెనీస్, లోకల్ కంపెనీస్ అవి కలిసి ప్రొడ్యూస్ చేస్తాయి. సో అమెరికన్ సంబంధం లేనటువంటి ఆయిల్ అంటే అది కష్టం ఐడెంటిఫై చేయటం. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే యుద్ధం ఉంది కాబట్టి స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మూజ్ లోంచి వెళ్లే షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మేము ఇన్సూరెన్స్ ఇవ్వము అని ఇన్సూరెన్స్ కంపెనీస్ పెట్టడం వల్ల చాలా షిప్స్ కూడా ఆగిపోతున్నాయి. అదొక డైమెన్షన్ ఉందండి. కాకపోతే అమెరికన్స్ వాళ్ళు ఏమన్నారంటే మా డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది వాళ్ళది, అమెరికన్స్ ది DFC, దాని నుంచి చేస్తా ఉన్నారు. కానీ చాలా కంపెనీస్ ఒక వెనకడుగు వేయటం జరుగుతోంది ఈ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి. మీరు చెప్పినట్టు మనం చూసాం ఎల్పిజి కటార్ ముఖ్యమైనటువంటి ప్రదేశం, ఎల్పిజి ప్రొడక్షన్ చేశారు, ప్రకటన కూడా చేశారు, వాళ్ళు ఆపేయటం జరిగింది. దాంతో కొద్దిగా మనకి చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలకి. సంజయ్ పులపాక్ గారు, మన నుంచి వెళ్లాల్సిన ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి, అలాగే ఆక్వా పరిశ్రమ కుదేలవుతోంది, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. అంటే ఇదంతా ఒక రకమైన ఆర్థిక విధ్వంసం, లేదంటే ఒక రకంగా ఒక సమస్యను సృష్టించే వైపు అడుగు పడుతుందని ఎందుకు అనుకోకూడదు?
ఆల్రెడీ మనం కొద్దిగా ఇంపాక్ట్ చూస్తున్నామండి. అంటే ఈ ఉదాహరణకి ఇరాన్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే మనం ఎలాగా దెబ్బతింటున్నాం, మనతో పాటు మన చుట్టుపక్కల దేశాలు కూడా తీసుకుని వెళ్ళి మునిగిపోదాం పర్షియన్ గల్ఫ్ లో అని వాళ్ళు డిసైడ్ అయ్యారండి. ఓకే. సో దాని యొక్క పరిణామమే మనం చూస్తున్నాం. చాలా వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే మనం అనుభవిస్తున్న బాధ కేవలం మనమే కాదు, ప్రపంచం ఎకానమీస్ అన్నిట్లో కూడా ఈ బాధ కనుక మనం ట్రాన్స్మిట్ అయ్యేట్టు చూస్తే ఆ దేశాలు అమెరికా మీద ప్రెషర్ పెట్టి యుద్ధం ఆపే విధంగా ఒత్తిడి వస్తుంది అమెరికా మీద అని వాళ్ళు ట్రై చేస్తున్నారు. కొంతవరకు ఇరాన్ స్ట్రాటజీ ఇప్పటి వరకు చూసుకుంటే సక్సెస్ అయిందనే అనాలి. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేసే విధానం వల్ల వాళ్ళు అనుభవిస్తున్న బాధ ఆర్థికంగా వివిధ దేశాలకి స్ప్రెడ్ అవుతోంది. దాన్ని అది ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం నడుస్తుంది. అందుకనే అమెరికన్ లీడర్షిప్ తీసుకుంటే నిన్న ఆయన డొనాల్డ్ ట్రంప్ ఇంకేముంది యుద్ధం అయిపోయింది అని చెప్పారు. కాకపోతే వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ భాష తీసుకుంటే ఇదే ఉంది, ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే అన్నారు. ఎటువైపు వెళ్తుంది అమెరికా అన్నది ఇంకా తెలియదండి. రైట్. సంజయ్ గారు, మనం చూసాం ఈరోజు ముంబై, బెంగళూరులో హోటల్ మూసేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్యాస్ తర్వాత కమర్షియల్ గ్యాస్ కంటే డొమెస్టిక్ గ్యాస్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలన్న నిర్ణయము. రెండోది, ఇప్పుడు ఈ కమర్షియల్ సిలిండర్స్ కూడా ఎప్పటికప్పుడు ఇమీడియట్గా వచ్చే పరిస్థితి లేదు. అంటే హోటల్ ఇండస్ట్రీ మీద కొంత ఇంపాక్ట్ కనిపిస్తోంది. నేను ఇందాక చెప్పిన కొన్ని రంగాలకు సంబంధించి కూడా ఇంపాక్ట్ స్టార్ట్ అయ్యింది. ఇది మన ఎకానమీని, మన ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టదా? హోటల్ ఇండస్ట్రీ ఏంటి? అవునండి, ఈ యుద్ధం కనుక కొనసాగితే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఇంకో వారం పైన అలా సాగితే కనుక ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం కదా, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ దెబ్బతింది. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ దెబ్బతింటే ఇంటర్నేషనల్ ట్రావెల్ బాగా తగ్గిపోతుంది. ఇంటర్నేషనల్ ట్రావెల్ వెళ్లే వాళ్ళంతా అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు కదా మిడిల్ ఈస్ట్ లో. అక్కడ కాదు, ఇటువైపు నుంచి సింగపూర్ నుంచి అటు అమెరికాకి వెళ్ళొచ్చు, కానీ ఖరీదు ఎక్కువ అవుతున్నాయి, టికెట్లు ఎక్కువ అవుతున్నాయి. సో ఇటు వయా ఆఫ్రికా నుంచి వెళ్ళొచ్చు, వేరే దారులు తీసుకోవచ్చు, కానీ అది ఫ్యూయల్ కాస్ట్, అది యాడ్ అయ్యే టికెట్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఒకటి మనం క్లియర్ గా చూస్తున్నాం, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దానిలో మనం చాలా ఖరీదు పెరగటం చూస్తున్నాం, చాలా ఇబ్బందులు చూస్తున్నాం. అలానే ఆయిల్ చూసేసాం ఆల్రెడీ, అది కూడా నడుస్తుంది. ఎల్ఎన్జి ముఖ్యంగా సిలిండర్స్ ది అది కొద్దిగా ప్రాబ్లమాటిక్ గా ఉంది. ఎందుకంటే ఆయిల్ అయితే కనుక మనం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెచ్చుకోవచ్చు, అంతేకాదు మన దేశంలో రిజర్వ్స్ కూడా ఉన్నాయి పెద్ద ఎత్తున. ఎల్ఎన్జిది కొద్దిగా అది ఛాలెంజింగ్ గా ఉన్నట్టుంది. నా ఉద్దేశంలో అది కూడా తొందరలోనే హ్యాండిల్ చేయడం అవుతుంది, ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ తీసుకుని. తర్వాత ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ట్రావెల్ తగ్గుతుందో పెద్ద పెద్ద హోటల్స్ లో బుకింగ్స్ అవి తగ్గుతాయి. ఎనీవే అది కూడా ఒక ఇంపాక్ట్ ఉంటుందండి. కేవలం చిన్న హోటల్స్, కమర్షియల్ సిలిండర్స్ ఇదే కాదు, పెద్ద హోటల్స్ ఏవైతే అకామిడేషన్ ఇవ్వటము అవి నడుపుతాయో అవి కొద్దిగా స్వల్పంగా తగ్గే అవకాశం ఉండే, వాటికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఇంకో ఏరియా మనం చూడాల్సింది ఏంటంటే ఫర్టిలైజర్ మీద దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. అంటే ఓవరాల్ గా తీసుకుంటే మేజర్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో, ఇటు ఇరాన్ తీసుకోండి, గల్ఫ్ తీసుకోండి, అటు రష్యా తీసుకోండి, లేదా అటు వెనిజువేలా తీసుకోండి, ఇవన్నీ కాన్ఫ్లిక్ట్ లో ఉన్నాయి. నిజమే, వెనిజువేలా స్టెబిలైజ్ అయింది, కానీ ఒక ఆల్టర్నేటివ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవటము, ఆల్టర్నేటివ్ లీడర్షిప్ క్రియేట్ అవటము, దాని నుంచి పెద్ద ఎత్తున వేరే దేశాలకి పంపించడం, ఇది కూడా జరగాలి కదా. దాని జరగటానికి టైం పడుతుంది. సో మనం చూస్తే కనుక వెనిజువేలా ఆయిల్ ఇంకా మార్కెట్ లోకి వస్తుంది, పెద్ద ఎత్తున వస్తుందన్నారు, ఎక్కడ మరి కనబడట్లేదా? నిజంగా వస్తే కనుక ఇంత పెరగదు కదా ఆయిల్ ఖరీదు. సో ఇలాంటి ఛాలెంజెస్ చాలా చూస్తున్నాం మనము. ఇంకో విచిత్రమైన మిస్టేక్ ఏం చేశారంటే అమెరికన్స్ వాళ్ళు, రష్యా ఇంధన వనరులు నమ్ముకుని డబ్బులు సంపాదించుకుని యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుందని చెప్పారు. ఇప్పుడు అదే రష్యా ఇంతకు ముందు $40, $50 అమ్మే బ్యారెల్ ఇప్పుడు 90కి అమ్ముతోంది, లేదా 100 దాకా వెళ్తుంది. సో రష్యా యాక్చువల్లీ బలపడుతోంది ఆర్థికంగా. ఎందుకని? ఆయిల్ బ్యారెల్ కాస్ట్ పెరిగాయి కాబట్టి. ఇంత యుద్ధ మధ్యలో వాళ్ళకి మీరు కాదు $50 ఇవ్వండి బ్యారెల్ అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. సో ఒక విధంగా చూసుకుంటే రాజకీయంగా కూడా, జియో పొలిటికల్ గా కూడా అమెరికా చేసిన యుద్ధం ఇరాన్ మీద రష్యన్ ఎకానమీకి ఉపయోగపడే విధంగా ఉంది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నది. అది వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి, వాళ్ళు కూడా చూసుకోవాలి. వీళ్ళని తొందరగా యుద్ధం ఆపితే బెటర్, కానీ నిజంగా ఆపుతారా లేదా అన్నది మాత్రం అనుమానంగానే ఉందండి. ఓకే సంజయ్ గారు, ఇంకా మిగతా దేశాలపై ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? నేను ప్రారంభంలో ఒక మాట అన్నాను, యుద్ధం మన ఇంటికి వచ్చేసిందంటే దాని అర్థం ఏంటంటే ఈ ధరలు, ఈ పెంపుదల వల్ల నిత్యావసరాలు వీటన్నిటి మీద ఇంపాక్ట్ పడి ఖచ్చితంగా మళ్ళీ ఫేస్ చేసేది సామాన్య మానవుడే కదా ఆటోమేటిక్గా. అందుకే నేను అన్నాను, ఆ పరిస్థితిని మనం చూడొచ్చా లేదా సద్దుమణుగుతుందా అని.
కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుందండి. ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు కొంత ఇంపాక్ట్ ఉంటుంది, కానీ మరీ భీకరంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటం, ఎకానమీ కుప్పకూలిపోవటం ఇలాంటిది జరగకపోవచ్చండి. ఇంకా ఎందుకంటే చాలా ఎర్లీ స్టేజెస్ లో ఉంది. మన ఎకానమీ చాలా బలంగా ఉంది, మంచి గ్రోత్ ఉంది. తర్వాత మన ఎకానమీ ఫండమెంటల్స్ అంటారు కదా, అవి కూడా చాలా బాగున్నాయి. కేవలం ఇది ఎక్స్టర్నల్ ఇండ్యూస్డ్ షాక్, బయట నుంచి ఈ ఇంధన వనరులు వాటి యొక్క ఫ్లోలో ఇబ్బంది వస్తుండటం వల్ల కొద్దిగా ఈ ఎకనామిక్ ఛాలెంజెస్ కనబడుతున్నాయి మాకు. మనకి ఆర్థికంగా కూడా ఇబ్బందులు వస్తున్నాయి. మీరు మిగతా దేశాలు తీసుకోండి, వాళ్ళకి ఇంకా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఉదాహరణకి శ్రీలంక తీసుకోండి, వాళ్ళకి టూరిజం మీద చాలా డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఇన్ఫ్లో తగ్గిపోతే వాళ్ళ యొక్క టూరిజం యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. మాల్దీవ్స్ తీసుకోండి, దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లైట్స్ అవి ముఖ్యంగా వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున గల్ఫ్ నుంచి అక్కడి నుంచి కూడా వస్తారు. ఆ ఎకానమీస్ ఏమవుతాయి, అవి కూడా మన మీద ఇంపాక్ట్ ఉంటుందండి. అంటే మీరు అడిగారు కదా మిగతా దేశాల మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని. సో ఈ చుట్టుపక్కల దేశాలు ఆర్థికంగా వీకెన్ అయితే వాళ్ళు చైనా మీద డిపెండెన్స్ పెరుగుతుందా లేదా, అది కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ తీసుకోండి, పాకిస్తాన్ లో తీవ్రమైనటువంటి ఎకనామిక్ క్రైసిస్ ఉంది. ఆల్రెడీ వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకా ఇది మూలిగే నక్క మీద తాటికాయ పడింది అంటారు కదా, ఆ టైప్ లో ఇది ఇంకా అసలు వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతోంది. అంటే భారత్ ఎదుర్కోగలదు, పాక్ పని అయిపోయినట్టే ఇప్పుడున్న. అంటే వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం వాళ్ళ ప్రజల్ని బాగా చూసుకోవటం కాదు కదండి. భారత్ తో శత్రుత్వం మెయింటైన్ చేయటమే వాళ్ళ ముఖ్య లక్ష్యం. సో ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వాలు మారటం అవి మనం పాకిస్తాన్ లో ఎప్పుడూ చూడలేదు. మనం బంగ్లాదేశ్ లో ప్రజలు రోడ్ల మీదకి రావటం చూసాం, శ్రీలంకలో చూసాం, నేపాల్ లో చూసాం. కాదు మాకు మంచి ఆర్థిక వసతి కావాలి, లేదా మంచి ఆర్థికంగా మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని ఎప్పుడన్నా పాకిస్తాన్ లో ప్రొటెస్ట్లు చూసామా? లేదు. ఒక పక్కన మిలిటరీ, మరో పక్కన ఈ రిలీజియస్ లీడర్షిప్, తర్వాత సివిలియన్ లీడర్షిప్, ఇవన్నీ కుమ్మక్కై దాన్ని ఆ దేశాన్ని మేనేజ్ చేస్తూ పాపం పేద ప్రజలు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అందుకే వాళ్ళ దేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ ఉంటుంది. అవన్నీ కూడా ఉంటాయి. సో నా ఉద్దేశంలో పెద్ద తిరుగుబాటు అది రాకపోయినా పాకిస్తాన్ లో అది చాలా ఇబ్బందుల్లో ఉంది. అందుకనే వాళ్ళు సౌదీ అరేబియా వీళ్ళ దగ్గరికి వెళ్లి డబ్బులు అడుగుతున్నారు, మాకు ఎక్స్ట్రా ఇస్తే మేము ఎకానమీని నడుపుకుంటామని ప్రాధాయపడటం జరుగుతుంది.